ఈ కార్ రేస్ లో కీలక పరిణామం జరిగింది. చార్జ్షీట్ ని ఏసీబీ కోర్టు పరిగణలోకి తీసుకోవడం కీలకంగా మారింది. ఇక్కడ జూలై 31న విచారణకు రావాలి అంటూ కేటీఆర్ కు నోటీసులు ఇచ్చింది. మరి విచారణకు కేటీఆర్ హాజరవుతారా? ఏసీబీ తదుపరి విచారణ ఎలా సాగుతుంది? ఫార్ములా ఈ రేస్ కేసులో కీలక మలుపు. కేటీఆర్ కు ఏసీబీ కోర్టు సమన్లు. జూలై 31న విచారణకు రావాలని ఆదేశం. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో చార్జ్షీట్ ను ఏసీబీ కోర్టు పరిగణలోకి తీసుకుంది. జూలై 31న వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని A1 గా ఉన్న కేటీఆర్ తో పాటు A2 అరవింద్ కుమార్, A3 BLN రెడ్డికి ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2023లో హైదరాబాద్ లో ఫార్ములా ఈ కార్ రేసు నిర్వహణ కోసం నిబంధనలకు విరుద్ధంగా విదేశీ సంస్థకు నిధులు మళ్లించారనేది ప్రధాన ఆరోపణ. HMDA ఖాతా నుంచి సుమారు 55 కోట్ల రూపాయలను ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థకు బదిలీ చేసినట్లు ఏసీబీ దర్యాప్తులో గుర్తించింది. ప్రభుత్వ అనుమతి లేకుండానే ఈ భారీ మొత్తాన్ని విదేశీ సంస్థకు చెల్లించడంలో నిబంధనల ఉల్లంఘన జరిగిందని ఏసీబీ చెబుతోంది. కాగా ఈ కేసులో ఇప్పటికే కీలక వ్యక్తుల్ని ఏసీబీ అధికారులు ప్రశ్నించి వివరాలు సేకరించారు. తాజాగా హైకోర్టు కూడా ఈ కేసును విచారణకు స్వీకరించడం, ఏసీబీ కోర్టు సమన్లివ్వడం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. మరి విచారణకు నిందితులు హాజరవుతారా లేదా అనేది ఉత్కంఠగా మారింది.